థ్యాంక్ యూ సో మచ్ సత్య. రే ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకురా? నా క్లోజ్ ఫ్రెండ్వి, నేను ఆ మాత్రం కూడా చేయలేనా? సరేరా, జాగ్రత్త. కనక మహాలక్ష్మి, కారెక్కు, బయలుదేరదాం. కనక మహాలక్ష్మి, ఏమైంది? లేట్ అవుతుంది, కారెక్కు, వెళ్దాం. ఏమైంది కనక మహాలక్ష్మి, ఎందుకు అలా ఉన్నావు? ఆశ్రయం ఇచ్చిన అమ్మగారికి అబద్ధం చెప్పాను, అందుకే. అలాగైతే నేను చెప్పిన అబద్ధాలకి సిగ్గుతో ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండాలి తెలుసా? బిహారీ గారు, అవే మాటలు. అవును, మనిద్దరికీ పెళ్ళయింది, కానీ పెళ్లి కాలేదన్నట్టు మనిద్దరం అబద్ధం చెప్తూనే ఉన్నాం కదా. అంతెందుకు, మన పెళ్ళైనప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం నేను చెప్తూనే ఉన్నాను. నిజానికి అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక అబద్ధంలోనే బ్రతుకుతున్నాను. ఇదంతా నా వల్లే కదా. నేనే గాని మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీరు సంతోషంగా ఉండేవాళ్ళు. ఇలా అందరికీ అబద్ధాలు చెప్పి బ్రతికే అవసరం మీకుండేది కాదు. చచా, నువ్వు అలా ఆలోచించ కనక మహాలక్ష్మి. అలా జరగాలనుంది, జరిగిపోయింది, అంతే. ఇప్పుడు ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సరే, నువ్వింక దాని గురించి ఆలోచించడం మానేసి అంకుల్ హెల్త్ సెట్ అయ్యాక, అలాగే సహస్రతో నా పెళ్లి జరిగే లోపల ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ముందైతే పద, కూర్చో.